ఈ ప్రపంచంలో మనమందరం ఎప్పుడో ఒకప్పుడు భయాన్ని అనుభవిస్తాం. చీకటి చూసినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మనకు అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మనం బయటికి ధైర్యంగా కనిపించినా మన హృదయంలో మాత్రం ఎవరు నన్ను కాపాడతారు, నేను ఒంటరిగా ఉన్నానా అని అనిపిస్తుంది. అలాంటి క్షణాల్లో మనకు గుర్తుకు రావాల్సింది ఒక్క పేరే, యేసయ్య, నా రక్షకుడా. ఈరోజు మనం ఒక జీవిత కథ వినబోతున్నాం. భయంతో నిండిన ఒక చిన్న పిల్లవాడి జీవితం ఎలా యేసయ్య ప్రేమతో, రక్షణతో మారిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మన జీవితాల్లో జరిగే నిజం. మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి, కాని మనతో పాటు నడిచే దేవుడున్నాడని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ హృదయానికి శాంతి దొరుకుతుంది, మీ భయాలకు సమాధానం లభిస్తుంది, మీరు ఒంటరిగా లేరని తెలుసుకుంటారు. యేసయ్య నా రక్షకుడా, ఈ అందమైన బైబిల్ కీర్తన ఒక కథ రూపంలో మీకోసమే, మీ కుటుంబం కోసమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన కథను ప్రారంభిద్దాం. ముందుగా బైబిల్ కీర్తన చదువుదాం. కీర్తనలు 27:1. యెహోవా నాకు వెలుగును, రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ఇక్కడ బైబిల్ వచనంలో యెహోవా మనకి రక్షకుడై ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. అది ఎలా అన్నది ఒక బ్యూటిఫుల్ కథ రూపంలో విందాం. ఒక చిన్న గ్రామంలో సాముయేలు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, కాని ఒక సమస్య ఉండేది. అతడికి చీకటి అంటే చాలా భయం. సాయంత్రం అవుతే చాలు, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే, గాలి బలంగా వీచితే సాముయేలు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టేది. ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. మెరుపులు మెరుస్తూ, పిడుగులు పడుతూ ఒక్కసారిగా కరెంటు పోయింది. ఇల్లు మొత్తం చీకటి. సాముయేలు మంచం మీద కూర్చొని తన దుప్పటిని బిగించి పట్టుకున్నాడు. కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మా, నాన్నా అని పిలిచాడు. కాని బయట వర్షశబ్దం తప్ప ఏమీ వినిపించలేదు. అప్పుడతనికి చాలా భయం వేసింది. నేను ఒంటరిగా ఉన్నానా? నన్నెవ్వరు కాపాడతారు అని అతని మనసులో అనిపించింది. అప్పుడే నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. అతని అమ్మమ్మ చేతిలో చిన్న దీపం పట్టుకుని లోపలికి వచ్చింది. ఆ వెలుగులో ఆమె ముఖం చాలా ప్రశాంతంగా కనిపించింది. ఆమె సాముయేలు పక్కన కూర్చొని తలమీద చేతి వేసి అంది, భయపడకు నాయనా, ఈ చీకటి తాత్కాలికం, కాని మన దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. సాముయేలు కన్నీళ్లతో అడిగాడు, అమ్మమ్మ, యేసయ్య నిజంగా నన్ను కాపాడతాడా? ఆమె చిరునవ్వుతో చెప్పింది, యేసయ్య మన రక్షకుడు, మనము పిలిస్తే వెంటనే వింటాడు. ఆమె చెప్పింది, రా, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఇద్దరూ చేతులు ముడుచుకున్నారు. సాముయేలు కళ్ళు మూసి చాలా చిన్నగా, కాని హృదయం నిండుగా ప్రార్థించాడు, యేసయ్యా, నా రక్షకుడా, నన్ను కాపాడుము. ఆ ప్రార్థన పూర్తయ్యేలోపే అతని మనసులో ఏదో మార్పు జరిగింది. భయం తగ్గింది, గుండె నెమ్మదించింది, హృదయంలో శాంతి నిండింది. తుఫాను ఇంకా బయటే ఉంది, కాని సాముయేలు లోపల యేసయ్య సమీపాన్ని అనుభవించాడు. అమ్మమ్మ మెల్లగా చెప్పింది, నాయనా, మన జీవితంలో కూడా ఇలాంటి తుఫాన్లు వస్తాయి, కాని యేసయ్య మనతో ఉంటే మనకు భయం అవసరం లేదు. ఆ రాత్రి సాముయేలు చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ రోజు నుంచి ప్రతిసారీ భయం వచ్చినప్పుడు అతడు ఒక్క మాట గుర్తు చేసుకునేవాడు, యేసయ్య నా రక్షకుడు. మనం ఈరోజు చూసిన కథ ద్వారా చిన్న శామ్యూయల్ ఎలా చీకటి భయం ఎదుర్కొన్నాడో తెలుసుకున్నాం. కాని నిజం ఏమిటంటే, మన జీవితంలో యేసు ఉన్నప్పుడు ఏ భయం, ఏ సమస్య మనను ప్రభావితం చేయలేం. యేసు మన రక్షకుడు, మన దారిలో వెలుగు, మన హృదయానికి శాంతి. మనం ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ప్రేమలో సురక్షితులం. మనం ఎప్పుడూ గుర్తించాలి, మనం సున్నితమైనప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు కూడా యేసు మనతో ఉన్నాడు. మనం ఆయనను విశ్వసించగలిగితే మనం భయంకరమైన పరిస్థితులకి ధైర్యంగా ఎదుర్కొనగలము.
ఈ కీర్తనను పాటిస్తూ ప్రార్థిస్తూ మన హృదయంలో యేసును మరింత దగ్గరగా అనుభవించండి. మన జీవితంలో చిన్నతనం, భయాలు, సమస్యలు ఉన్నా ఆయన ప్రేమ మనను ఎల్లప్పుడూ నిలబెడుతుంది. మనం ఈరోజు నేర్చుకున్న సూత్రం: యేసు మన రక్షకుడు, ఆయన ప్రేమ మన హృదయానికి శాంతిని ఇస్తుంది. ఈ కీర్తనను ప్రతిరోజు మన హృదయంలో పాటించండి. ప్రతి క్షణం యేసుని మన జీవితంలో అనుభవించండి. మీరు ఈ ప్రేమను, శాంతిని మీ కుటుంబం, స్నేహితులకి కూడా పంచండి. నీకోసం చివరగా చెప్పేది: ఎప్పుడూ భయపడకండి. ఎల్లప్పుడూ యేసు మీ రక్షకుడు, దారి చూపించే వెలుగు, ప్రేమ నింపే హృదయం. యేసయ్య నా రక్షకుడు. నెక్స్ట్ ఏ కీర్తనను కథ రూపంలో చెప్పాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.